టీసీఎస్ ఎన్‌క్యూటీ హైరింగ్ ప్రాసెస్ గురించి ఎండ్ టు ఎండ్ వరకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తా. అండ్ బేసిక్‌గా నేను ఇది కంప్లీట్‌లీ పార్ట్స్‌గా డివైడ్ చేసి చెప్తా. సో, మీరు పార్ట్స్‌ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఫర్దర్‌గా నేను ఏ వీడియోస్‌ని అప్‌లోడ్ చేసినా సరే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ అసలు టీసీఎస్ ఎన్‌క్యూటీ హైరింగ్ ప్రాసెస్ అనేది కామన్‌గా 2 సీజన్స్‌లో ఎన్‌క్యూటీ హైరింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సీజన్ 1 జాన్ టు మార్చ్ వరకు ఉంటుంది. అండ్ సీజన్ 2 జూలై టు సెప్టెంబర్ వరకు ఉంటుంది. అండ్ బేసిక్‌గా మీరిప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే టీసీఎస్ ఎన్‌క్యూటీ హైరింగ్ అనేది ఫ్రీయా ఆర్ పెయిడా అని. యెస్, ఇట్స్ ఫ్రీ. కానీ టీసీఎస్‌లో కొన్ని హైరింగ్స్ అనేవి పెయిడ్ కూడా ఉంటాయి. టీసీఎస్ ఎన్‌క్యూటీ హైరింగ్ ప్రాసెస్‌లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి? టీసీఎస్ హైరింగ్ ప్రాసెస్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ ఎన్‌క్యూటీ సీజన్ అనేది స్టార్ట్ అవ్వాలి. వన్స్ సీజన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం టీసీఎస్ అఫీషియల్ వెబ్‌సైట్ ఒకటుంటుంది. అదే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్. ఈ పోర్టల్‌లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం డ్రైవ్‌కి అప్లై చేయాలి. ఈ అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాపర్‌గా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కాపీ అనేది ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని సేఫ్‌గా ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే మనకి ఫర్దర్‌గా ఆ అప్లికేషన్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డ్రైవ్‌కి ఎంత ఫాస్ట్‌గా అయితే అప్లై చేస్తామో మన హైరింగ్ ప్రాసెస్ అనేది అంతే ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు. మనం ఈ డ్రైవ్‌కి ఫాస్ట్‌గా అప్లై చేస్తే మన ఎగ్జామ్ అనేది ఫాస్ట్‌గా షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామ్‌లో షార్ట్ లిస్ట్ అయ్యాక మనకి ఇంటర్వ్యూ కూడా చాలా ఫాస్ట్‌గా కండక్ట్ చేస్తారు.